దేవునికి మహిమ కలుగును గాక. మనం వారి విధముగా దేవుని సన్నిధిలో పాల్గొని దేవుని వాక్యాన్ని ధ్యానించే భాగ్యం మనకు అనుకున్నందుకు దేవునికి మహిమ కృతజ్ఞతలు చేస్తున్నాను. అలాగే దేవుని వాక్యాల ద్వారా మనం దీవించడాన్ని ఆశపడుతున్నాను. దేవుని లేఖనాలను మనం చదువుకుందాం. అది అనేక విషయాలు మనం నేర్చుకుంటున్నాం. అయితే ఒక్కొక్క వారం ఒక్కొక్క రకమైన సందేశాన్ని మనం వింటూ ఉన్నాం, నేర్చుకుంటూ ఉన్నాం. మనందరికీ ఎవరికైనా సరే సహజంగా పుట్టిన వారి మొదలుకొని పెద్దవారి వరకు ఎవరు అందరికి కూడా సహజంగా అడిగితే నీకు ఏం కావాలంటే సంతోషం కావాలి, ఆనందం కావాలి అంటారు. ఏడుపు కావాలి, దుఃఖం కావాలి ఎవరన్నా అంటారా చెప్పండి? దుఃఖపడదాం అనుకునే ఉంటారా? ఏడుపుదాం అనుకునే ఉంటారా? సహజంగా అందరికీ ఏం కావాలి? ఆనందం కావాలి, లేకపోతే సంతోషం కావాలి. డౌట్ రావచ్చు, ఆనందం సంతోషం ఎక్కడ దొరుకుతుంది? ఇది ఎక్కడైనా మందు షాపులో అమ్ముతారా? ఏదైనా హాస్పిటల్కి దొరుకుతుందా? అలాంటి చోట దొరకదు. మరి ఎక్కడ దొరుకుతుంది? దేవుడు ఉంటే కదా. చాలామంది మనం ప్రయత్నం చేస్తాం. మానవులు ఎన్నో రకాలుగా ఆనందం సంతోషం ఎక్కడ దొరుకుతుందని చెప్పేసి మనుషులు వెతుకుతున్నారు. కానీ దేవుని సన్నిధిలో దొరుకుతుంది. దేవుని వాక్యమును ధ్యానించడం ద్వారా మనకు లభిస్తుంది అనమాట. సో దేవుని యొక్క వాక్యం నుంచి అనేక సంగతులు మనం నేర్చుకోబోతున్నాం. ఈ పూట మనం ఆనందం అంటే ఏంటి, ఎవరి ద్వారా మనకు ఆనందం కలుగుతుంది, ఆనందం మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? ఆనందం కావాలి మనందరికీ, దాంట్లో తొక్కలేదు. కానీ ఎలా వస్తుంది, ఎక్కడ తయారవుతుంది? అది ఒక కంపెనీలో తయారవుతుందా అంటే అది మన యాటిట్యూడ్, అంటే మన వైఖరి, మన హృదయ వైఖరిలో మార్పు కలుగుతూ ఉన్నప్పుడు దుఃఖం ఆనందానికి మార్చబడుతుంది అనమాట. సో దానంతా అదే కూడా ఆనందం అయిపోతుంది. అలా కనుక కాసేపు ఏడుస్తూ కూర్చొని నవ్వుదామంటే ప్రయత్నం చేసినా కూడా నవ్వు రాదు. నవ్వును కలిగించే అంశం మనలో కలగాలి, అప్పుడే అది స్వాచ్ఛమవుతా ఉంది. సో ఆనందాన్ని గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఇంతకీ ఆనందం అంటే ఏంటి, అసలు సంతోషం అంటే ఏంటి, ఆనందం అంటే ఏంటి? ఇంగ్లీష్లో అయితే హ్యాపీ అంటారు, సంతోషం, హ్యాపీనెస్, సంతోషం అంటారు. అదే ఆనందం అంటే జాయ్, లేక రిజాయిస్, బహుగా ఆనందించడం. ఆ రెండు కలిపి తేడా ఏంటంటే రెండు ఒకలాగే ఉన్నాయి కదా అనుకోవచ్చు మనం కదా. హ్యాపీ అనేది అంటే హ్యాపీ కమ్స్ వెన్ సంథింగ్ హ్యాపీనెస్ అంటారు. అంటే ఏదైనా ఒక విశేషమైన కార్యక్రమం మన కుటుంబంలో మన వ్యక్తిగత జీవితంలో జరిగితే అప్పుడు సంతోషం అనేది వచ్చిందనమాట. ఒక బర్త్డే కానివ్వండి, వెడ్డింగ్ యానివర్సరీ కానివ్వండి, ఇలాంటి శుభకార్యాలు అంటాం కదా. ఇలాంటి శుభకార్యాలు జరిగినప్పుడు కలిగేదాన్ని సంతోషం అంటాం. బాగా మన ఆనందము, జాయ్ ఆల్వేస్ రిమైన్స్, అంటే ఆనందం అనేది ఇంకా మిగిలిపోయేదన్నమాట, సర్ప్లస్, అదనముగా ఉండేదన్నమాట. సంతోషం అనేది ఈ రోజు వరకే. ఎందుకంటే పండగ వచ్చింది, క్రిస్మస్ పండగ, లేకపోతే మన పుట్టినరోజు పండుగ, ఎంతో హ్యాపీగా చాలా ఒకసారి ఉల్లాసంగా ఉంటాం. తెల్లారితో మళ్ళీ మామూలే అయ్యో అంటాం ఉంటాం. అది సహజంగా సంతోషానికి. కానీ ఆనందం అలా కాదు, ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా మనం ఆనందిస్తూనే ఉండాలని అంటాం. మనం పేర్లు అడుగుతూ ఉంటే ఏం పేరండి, ఆనందరావు లేదా ఆనందమ్మ అని పెట్టుకుంటూ ఉంటాం. ఇంటి మీద రాత్రి ఆనంద నిలయం, జాయ్ పేర్లు పెడతా ఉంటాం కదా. హ్యాపీ పేర్లు పెట్టుకుంటారు, కానీ వాళ్ళు ఎప్పుడు దుఃఖంగానే ఉంటారు. పేరు ఆనందరావు ఆనందమ్మ అన్న హృదయంలో మాత్రం దుఃఖం ఉంటా ఉంటుంది. సో అది నిజమైన సంతోషం, ఆనందం కాదు. మరి ఎలా వస్తుంది ఆనందం లేక సంతోషం? దేవుని వాక్యాల నుంచి అనేక సంగతులు మనం నేర్చుకోబోతున్నాం. ఎవరి ద్వారా మనకు వస్తుందంటే ముందుగా 149వ కీర్తన చూద్దాం. కీర్తన గ్రంథంలో చాలా మాటలు మనకు కనపడతా ఉంటాయి. ఆనందం ఎలా వస్తుంది, మనం ఎక్కడి నుంచి పొందుకుంటాం ఆనందం? మనందరికి కావాల్సింది ఆనందమే, చాలా సంతోషం. కానీ ఎక్కడి నుంచి వస్తుంది ఆనందం అనేది 149వ కీర్తన 2వ వచనాన్ని ముందుగా చూద్దాం. ఇశ్రాయేలీయులు తమను పుట్టించిన వాడిని బట్టి సంతోషించుదురుగాక, సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల గురించి చాలా స్పష్టంగా రాయబడింది. తమ్ముడు పుట్టించిన వాడిని బట్టి అనే మాట కనపడుతుంది. అంటే ఏ దేవుడైతే పుట్టించాడో ఆ దేవుడిని బట్టి సంతోషించుదురుగాక. మనం అనుకోండి, పుట్టించినాడు తండ్రి కదా, తల్లి కదా అంటే కదా. కానీ తల్లిదండ్రులు మనకి జన్మనిచ్చిన మాట వాస్తవమే, కానీ దేవుని కృప, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం, ఇట్స్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. దేవుని ద్వారా నీవు నేను తల్లిదండ్రులకు దానముగా లేదా వరదానంగా ఇవ్వబడ్డాం. కాబట్టి పుట్టించిన వాడి వల్లే, అంటే సృష్టికర్త అయిన దేవుడు మనకు అవకాశం కలుగుతుంది. కాబట్టి ఆయనని బట్టే సంతోషించుదురు కాక అని మాట కనపడుతుంది. సంతోషం కావాలి, ఇక సంతోషం ఉంది కదంటే ఇంగ్లీష్లో యాక్చువల్ రిజాయిస్ లేదా గ్లాడ్ అనే మాట కనపడుతుంది. అంటే ఆనందం, గొప్ప మాట అనమాట. తర్జుమా చేసినప్పుడు రెండు సినోనిమ్స్గా, అంటే సమానార్థాలు లేకపోతే పర్యాయ పదాలను ఉపయోగించారు. నిజానికి రెండింటికి చాలా వ్యత్యాసం. మనలో ఆనందం కావాలి. ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? మొట్టమొదటి మనం నేర్చుకోవాల్సిన మాట, సృష్టికర్తను దేవుని ద్వారానే మనకు ఆనందం కలుగుతుంది.
పుట్టించిన దేవుని ద్వారానే మనకు ఆనందం కలుగుతుంది. నువ్వు అనుకోవచ్చు, నా దగ్గర డబ్బులు ఉంటే ఆనందం వస్తుంది, డబ్బులుంటే ఏవి కావాలని కొనుక్కొచ్చుకుంటాం కాబట్టి మనసుకు ప్రశాంతత, సేన దొరుకుతుంది, అనుకున్నవన్నీ వచ్చేసాయి, ఇంకేం కావాలి మనసుకి ఇదే కదా అనుకుంటా ఉంటాం. అన్నీ ఉన్నా కొన్నిసార్లు లోన్లీగా ఫీల్ అవుతాం కొంతమంది, అంటే ఒంటరితనంగా ఉంటారు. ఏముందండి తెలియట్లేదు అంటా ఉంటాం. కానీ పుట్టించిన దేవుని యందు నీవు కనుక నమ్మకం ఉన్నట్లయితే, విశ్వాసం ఉన్నట్లయితే, ఆయన ద్వారానే నీకు నాకు ఆనందం అనేది కలుగుతుందంటే దేవునికి మహిమ కలుగుగాక. కాబట్టి ప్రేమైన విశ్వాసులారా, మనం నేర్చుకోవాల్సిన పాఠం, ఆనందించాలి మంచిది, కానీ ఎవరి ద్వారా ఆనందం కలుగుతుందండి? తల్లిదండ్రులు అనుకుంటారు, మా పిల్లల ద్వారా మాకు ఆనందం వస్తే బాగుండు అనుకుంటారు. కానీ ఆ పుట్టిన పిల్లలు పెరిగి పెద్దవాళ్ళై వారు అనుకున్న రీతిలో కనుక ప్రయోజనకరంగా లేకపోతే చాలా దిగులు పడతారు, ఇలాంటి పిల్లలు పుట్టారా మాకు అని. అలాగే మన తల్లిదండ్రులు కూడా వారు మెచ్చుకునే విధంగా ఉంటే వారు కూడా ఆనందిస్తారు, మనం కూడా ఆనందిస్తాం. కానీ అది అంత ఈజీగా జరిగే పని కాదు. కానీ ఆనందించాలంటే మనం చేయవలసిన పని అంటే, సృష్టికర్త దేవుడు, మనం పుట్టించిన దేవుణ్ణి ఒకసారి జ్ఞాపకం పెట్టి ఆయన్ని బట్టి మనకు ఆనందం కలిగిన దేవుని వల్ల చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. అలాగే చూడండి ఇంకొక మాట, 85వ కీర్తన 6వ వచనం చదువుకున్నాం. కీర్తనలు 85, 6వ వచనం. నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మల్ని బ్రతికింపవా? చాలా స్పష్టంగా కీర్తనకారు చెబుతున్న మాట మనకి కనపడదు. కుమారులు రాసిన కీర్తన ఇది. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు. ఎవరైనా మనం దేవుని ప్రజలు. సో దేవుని ప్రజలు ఎవరైతే సంతోషించాలి? దేవుని యందు సంతోషించాలి. నేను సంతోషించాలి. ఇక్కడ ఆనందం అనే మాట నిజాన్ని వాడదని గమనించండి. అంటే దేవుని యందు ఆనందించడానికి మనల్ని మరలా బ్రతికించమని భక్తులు అడుగుతూ ఉంటారు. రివైవల్, మమ్మల్ని పునరుజ్జీవింపు చేయి. ఆనందించలేకపోతున్నాం. ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, లేకపోతే ప్రస్తుత పరిస్థితులు చూస్తే చుట్టూ COVID-19 పాండమిక్ సిచ్యువేషన్లో మనం ఉన్నాం. ఈ మహమ్మారి ఎన్నో రకాల ఇబ్బందులు కలిగిస్తుంది. ఆర్థిక నష్టాలు, అనారోగ్య సమస్యలు, ఇలా రకరకాలు కలిగిస్తున్నప్పుడు మన ముఖాల్లో నవ్వు ఎక్కడ వస్తుంది? మన ముఖాల్లో ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? కానీ ఎక్కడ కనపడుతుంది? రివైవల్, మమ్మల్ని పునరుజ్జీవింప చేయి ప్రభా. ఎందుకంటే నీ యందు ఆనందిస్తాం. ఆనందం అనేది నీ ద్వారానే. ఎందుకంటే నువ్వే మమ్మల్ని పుట్టించావు, నీవే మూల కారణము, నీ ద్వారానే మాకు ఆనందం కలుగుతుందని నేను నేర్చుకున్నాం. కాబట్టి మరలా మాకు ఆనందాన్ని పుట్టించు. చాలా దిగులుతో ఉన్నాం, చాలా బాధల్లో ఉన్నాం, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం ప్రభా అని భక్తులు కోరుతున్నాను. కాబట్టి నీవు నేను కూడా ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. దేవుని ద్వారానే మనకు ఆనందం కలుగుతుంది, పిల్లల ద్వారా కాదు. అంత కలిగే మాట వాస్తున్నాయి. చిన్నపిల్లల దగ్గర రాగానే సహజంగా డ్యూటీ చేసి, ఉద్యోగం చేసి, లేదా వ్యాపారం ఇంటికి రాగానే చిన్న పిల్లలు ఎదురుకంటే కాసేపు ముచ్చట్లయితే ఎంత సంతోషపడ్డారు. శ్రమ అంతా కూడా మర్చిపోతారు. అది కొనసాగే. మళ్ళీ పక్కన కూర్చోగానే మళ్ళీ లెక్కలు పక్కలైతే అన్నీ గుర్తాయి. అమ్మ బాబోయ్ ఇంత వ్యవహారం ఉందా, అప్పులన్నీ గుర్తాయి, లెక్కలన్నీ గుర్తాయి, డేట్స్ జరుగుతున్నప్పుడు ఇవన్నీ కూడా మరలా మన మైండ్లో కన్ఫ్యూజన్స్ కలిగిస్తూ ఉంటాయి. సో అవన్నీ పక్కకి పోయి ప్రశాంతంగా ఉండాలంటే మనలో మరలా అది దేవుని ద్వారా సాధ్యం. ఆయనే సంతోషించడానికి ఆయనే మనల్ని మరలా ప్రోత్సహింపు చేసే దేవుడు కనుక దేవుని ద్వారానే మనకు సంతోషం కలుగుతుంది. అంచేత అలాంటి దేవుడు మన విశ్వాసం కలిగి ముందుకు రాగాలి. ఇంకా దేవుని మాటల ద్వారా మనకు ఆనందం కలుగుతుంది. చూడండి, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 16వ వచనం చదివితే దేవుని మాటల ద్వారా మనకు ఆనందం కలుగుతుంది అనే మాట మనకు కనపడుతుంది. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడదు కనుక నీ మాటలు నాకు సంతోషము, నా హృదయములకు ఆనందము కలుగజేయుచున్నవి. ఇక్కడ కనపడుతుంది, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. ఇదేంటంటే మాటలు భుజించడం అంటే దేవుని వాక్కులు, దేవుని వాక్యం తినాలి. ఆ తినాలని చెప్పి పేర్లు తెచ్చుకొని తినమని కాదు నా భావం. దేవుని వాక్యాన్ని పఠించాలి, చదవాలి. చదివినప్పుడు వాటి లోపలికి వెళితే ఆహారం తింటే అది డైజెస్ట్ అయ్యి అరిగి మనకి శక్తిని ఇస్తుంది, కండబలం ఇస్తుంది, ఆరోగ్యం వస్తుంది. అలాగే మనం దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదివి దాన్ని అవగాహన చేసుకొని ఆ వాక్యంలో ఉన్న లోతులను అర్థం చేసుకొని అందంగా మనం జీవించాలి కదా తెలియజేస్తుంది. నీ మాటలు నాకు సంతోషము, నా హృదయానికి ఆనందం అని మాట కనపడుతుంది. హృదయానికి ఆనందంగా హృదయాభిలాష మనం అనుకున్నాం, హృదయ కోరికలు. ఆ కోరికలు ఎప్పుడు తీరితే ఆనందంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అయ్యి తీరిపోతాయి. మన శ్రమలన్నీ కూడా పక్కకు పోతాయి. సో దేవుని మాటలే మనకు సంతోషాన్ని కలిగిస్తాయి. దేవుని మాటలు మనం చదవాలి, దేవుని మాట మనం వినాలి, వింటాం. దేవుడు మన ప్రోత్సాహపరుస్తాడు, బాపరుస్తాడు. అయాన్ని నేను నీతో ఉన్నాను,
వై ఆర్ యూ వరీయింగ్, నువ్వెందుకు దిగులు పడుతున్నావు, నువ్వెందుకు బాధపడుతున్నావు, నేను నీ దగ్గర అని దేవుడు మాట్లాడినా మళ్ళీ మనకు మామూలే పైన ఆ మూమెంట్లో రివైవ్ ఉద్యోగం కనపడు. దేవుని మందిరం రాగానే ఇక నాకు ఎదురు లేదు, దేవుడు నాతో ఉన్నాడు, నేను ఏదైనా సాధించగలను అనే విశ్వాసం వచ్చింది. మళ్ళీ మందిరం నుంచి బయటికి వెళ్ళగానే మళ్ళీ సన్నమైపోతాం, మళ్ళీ నిరాశ, మన నిస్పృహ, ఆనందం ఎగిరిపోదు, సంతోషం కూడా గాయమైపోదు, మాయమైపోదు. కానీ అలా దేవుని వాక్యము మనకు సహాయం చేస్తుంది అనమాట. దేవుని వాక్యం మన పవర్ అలాంటిది. దేవుని వాక్యం శక్తితో అమర్చడం వల్లే మనకు ఆనందం కలుగుతుంది. నీ మనస్సుకు నిజమైన ఆనందం, నీ హృదయానికి సరైన ఆనందం కలగాలంటే దేవుని వాక్యం మీద ధ్యాస పెట్టాలి. దేవుడు చెప్పే ప్రతి మాటను అవును బాబా నీ మాటను వింటున్నాను కానీ నాలో ఇంకా అనుమానమే, ఎందుకంటే మనుషులు కదా ప్రభా దయచేసి మమ్మల్ని సరిచేయి ప్రభా అని ప్రభువుని అడిగితే ప్రభువే మళ్ళీ చేస్తా ఉంటాను. స్కూల్లో కానీ కాలేజీలో కానీ పిల్లలకి డౌట్లు వస్తూ ఉంటాయి. టీచర్ గారు పాఠం చెప్పడం బాగానే ఉంటుంది, బాగా క్లియర్గా అర్థమవుతుంది. ఎగ్జామ్ పెట్టినప్పుడు టెస్ట్ పెట్టినప్పుడు అప్పుడు మళ్ళీ డౌట్ అవుతుంది. అప్పుడు పరీక్షలు అడుగుతారు, సార్ దీనికి ఏంటండి, అప్పుడు మ్యాథ్స్లో చెబుతాడా, నో ఇప్పుడు చెప్పే పని కాదు. అలాగే మనకు కూడా వాక్యం పెట్టినప్పుడు చదువుతున్నప్పుడు దేవుడు నాతో ఉన్నాడు ఆనందంగా ఉంది అనిపిస్తుంది. మళ్ళీ వాక్యం అయిపోగానే మనం చదవటం మానేసి పక్కకి వెళ్ళగానే మళ్ళీ సందేహాలు వస్తాయి. ఇంతకీ దేవుడు ఆనందం ఇస్తాడా, మనసులో ఆనందం కలుగుతుందా, సంతోషం కలుగుతుందా? దేవుని వాక్యం ద్వారానే మనకి ఆనందం కలుగుతుంది. డబ్బుల ద్వారా కాదు, పనుల ప్రతిష్టల వల్ల కాదు, అవి కొంతవరకే. వాటన్నిటికంటే శ్రేష్టమైనది దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క మాటలు. దేవుడు నీకు నాకు సహాయం చేస్తాడు. మనం పుట్టించిన వాడు ఆయనే, ఆయన ద్వారానే మనకు ఆనందం కలుగుతుంది. ఆయన వాక్కులు చదువుతూ ఆయన వాక్కులు పఠిస్తూ ఆ వాక్యాన్ని జీవిస్తూ ఉంటే మనకు ఆనందం ఖచ్చితంగా కలుగుతుంది. కాబట్టి మనం ఏమాత్రం కూడా కంగారు పడవలసిన పని లేదు. మరో మాట చూద్దాం. 97వ కీర్తన, సామ్స్ 97, 97వ కీర్తన 12వ వచనం చదువుకుందాం. 97:12. 97:12 చదవండి. నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. సో యెహోవా యందు ఎవరు సంతోషించడానికి చెప్తున్నారంటే నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించండి. నీతిమంతులు యెహోవా యందు సంతోషిస్తారు. మనం నీతిమంతులుగా ఉన్నాం అనుకుంటున్నాం కానీ సంతోషించలేకపోతా ఉన్నాం. అని సంతోషించలేకపోతున్నాం అంటే అవినీతి పనులు అనే అర్థం కాదు. మనం చేసే పనులు ఏమైనా పొరపాటు ఉన్నాయేమో, మనం చేసే వాటిలో అబద్ధాలు ఉన్నాయేమో, ఇవన్నీ మనం కొంచెం పట్టుకుంటాయేమో అని భయం అన్నమాట. అందుకని నువ్వు నీతిమంతురాలు కాబట్టి నువ్వు యెహోవాను ఆనందించు, అంటే దేవుని ఆనందించు. యెహోవా అంటే దేవుడు కదా, ఉన్నవాడు. యెహోవా అనగా ఉన్నవాడు అనువాడు. ఆ దేవుని యందు నువ్వు ఆనందించు. దేవుని ద్వారానే నీకు ఆనందం కలుగుతుంది, దేవుని యందే ఆనందం వస్తుంది. మరి ఎక్కడ మనకు ఆనందం ఈ లోకంలో దొరకదు. ఎక్కడికి ప్రయత్నం చేసినా మన ప్రయాసం వృధానే. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని యందు మాత్రమే మనకు ఆనందం కలుగుతుంది. అందుకే దేవుని మందిరాన్ని మనం విడిచిపెట్టకూడదు, అంటే దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదు. ప్రస్తుతం అంటే ఈ కరోనా వల్ల జనాలు ప్రార్థనకు వెళ్ళడానికి ఇబ్బంది కలుగుతుంది, వాస్తవమే. కానీ దేవుని వాక్యం చదవటం, ప్రతిరోజు కూడా దైవ ధ్యానం చేయాలి, వాక్యం చదువుకోవాలి. క్యాలెండర్లో పొద్దునే లేవగానే ఒక మాట చదువుతుంది, చిన్న మాట, అది కాదు. అదనంగా కొంత సమయం వెచ్చించి వాక్యం చదివితే ఆ వాక్యం మనకు బలాన్ని కలిగిస్తుంది. అప్పుడు నీలో ఉన్న దిగులు ఆటోమేటిక్గా ఎగిరిపోతుంది. పక్షికి రెక్కలు వస్తే కనుక ఎగిరిపోతున్నట్టుగా. చిన్న ఎగరలేదు, రెక్కలు వచ్చినప్పుడు చక్కగా తల్లి పక్షి తీసుకెళ్తుంది, పైకి తీసుకెళ్ళి వదులుతుంది, నేర్పించుతుంది అనమాట ఎలా ఎగరాలో. ఫస్ట్ చాలా కష్టపడతాం కదా, తర్వాత రెక్కలు వచ్చిన తర్వాత అలవాటు పడితే ఇంకా తల్లి పక్షి సహాయం చేయనట్టు. దేవుడు కూడా అంతే, నువ్వు ఆనందంగా ఉండలేకపోతున్నావు, ఎక్కలేకపోతున్నావు, ఆనందం అంటే ఎక్కలేకపోతున్నావు. ఆనందంగా ఎగరాలంటే ఎలా ఎగురుతావు? తండ్రి అయిన దేవుడు నీకు నాకు సహాయం చేస్తాడు. ఈ కష్టాల్లో బాధల్లో వదిలిపెట్టేసేది దేవుడు అంటే నో, నేను వదిలిపెట్టలా, నేను చూస్తున్నా, నీకు అన్నీ ఇస్తాను, నువ్వు ధైర్యంగా ఉండని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, నిన్ను విడువను ఎడబాయిని వాగ్దానం చేసే దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి ఎప్పుడు మనకు సహాయం చేసే దేవుడే. నువ్వు ఆనందంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని యందే వస్తుంది. దేవుని వాక్యాలు చదవడం ద్వారా వస్తుంది, దేవుని వాక్యాలు పూజించడం ద్వారా వస్తుంది. దేవుని యొక్క విశ్వాసం కలిగి ఆ వాక్యంలో శక్తిని అర్థం చేసుకుంటే నీకు నాకు ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధిలో కలుగుతూ ఉంది. అలాగే 100వ కీర్తన, సామ్స్ 100, అనేక మాటలు అక్కడ ఉన్నాయి కానీ అన్ని చదువుకుంటాయి. 2 వచనాలు చదువుకుందాం. 100 సామ్స్ 100వ కీర్తన 2 వచనాలు. సమస్త దేశంలారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయొచ్చు ఆయన సన్నిధికి రండి. ఇక్కడ కీర్తనకారు చెప్తున్నాడు చాలా స్పష్టంగా, సమస్త దేశములారా, ఒక దేశం కాదు, ఒక ప్రాంతం కాదు, ఒక రాష్ట్రం కాదు, మన భారతదేశం కాదు,
టోటల్ యూనివర్స్, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి. మేక్ ఏ జాయ్ఫుల్ నాయిస్ టు ద లార్డ్ ఆల్ ది ఎర్త్ అంటుంది ఇంగ్లీష్లో. జాయ్ఫుల్ నాయిస్. నాయిస్ చేయబాక అంటాం, అది అల్ల చేయబాక అంటారు పిల్లలు కదా. ఇది జాయ్ఫుల్ నాయిస్ అంటే ఆనందం. ఎక్కడ ఆనందించాలంటే ఇక్కడ యెహోవా దగ్గరికి వచ్చి ఉత్సాహం చేయండి. ఇది ఉత్సాహంతో ఉండడం దేవుడికి ఇష్టం. ఏడుపు మొక్కం వేసుకొని ఏంద్రా ఏడుపుకొట్టి మొక్కం వేసుకొని వచ్చా ఉంటాం పిల్లలు కదా. ఏడుపుతా ఉన్నాడండి, వాడు కొట్టాడు, ఈ పిల్లకి చేసింది, సారీ చెప్తా ఉంటారు, కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు. మనం కూడా దేవుడి దగ్గరికి వచ్చి ప్రభు నాకు అట్ట చేశారు ఇట్లా చేశారు అంటే నువ్వేం అదే వాక, నువ్వు నా మాటిను, నువ్వు ఉత్సాహంగా ఉండు, నన్ను బట్టి నువ్వు ఆనందంగా ఉండు, సంతోషించు అని చెప్పి దేవుడి ఇక్కడ మనకి తెలియజేస్తాడు. సంతోషంతో యెహోవాను సేవించండి. ఎలా సేవించాలి? దుఃఖంతోనో, బాధతోనో, కష్టాలతోనో కాదు, కానీ దేవుడు సేవించే విధం కనపడతాయి. యెహోవాను ఎలా సేవించాలి? సంతోషంతో. ఇంగ్లీష్లో అయితే చక్కగా కనపడింది గ్లాడ్నెస్ అంటే ఆనందం. హ్యాపీనెస్ కంటే కూడా ఉన్నతమైన పదం ఆనందం. ఆనందంతో దేవుని సేవించని, ఉత్సాహకారము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి. దేవుని మందిరానికి ఎలా రావాలంట? అయ్యా ఆదివారం వచ్చిందా, వెళ్ళాల్సిందేనా, వెళ్ళకపోతే పాస్టర్ గారు అడుగుతారేమో. పాస్టర్ గారు అడుగుతారు కాదు, దేవుడు చూస్తున్నాడు నా బిడ్డలు నా దగ్గరికి వస్తున్నారా లేదా. తల్లిదండ్రులు తమ పిల్లలు బయటకు వెళ్తే ఎప్పుడు వస్తారో ఎదురు చూస్తుంటారు. ఎప్పుడు వస్తే కాసేపు వాళ్ళతో గడుపుతా సమయం అని చెప్పేసి. అవునా కదా, మనందరితో చూస్తాం. పిల్లలు ఊరు వెళ్తే వేరే చోట ఉంటే, పక్కనే ఉంటే బోర్డు పడుతున్నారు కానీ వేరే చోట ఉంటే ఎప్పుడు వస్తారో ఎదురు చూస్తూ ఉంటాం. మన తండ్రి దేవుడు కూడా అంతే. ఆయన సన్నిధికి మనం ఎప్పుడు వస్తామా, ఉత్సాహంతో చూస్తూ ఎప్పుడు వస్తామా, ఆయనతో వచ్చి ఆనందాన్ని ఎప్పుడు పొందుకుంటామని ప్రభు చూస్తూ ఉన్నాను. కాబట్టి నీవు నేను ఏడుస్తూ దిగులుపడుతున్నా, నాకల్లా ఆనందం కావాలని కోరుకుంటున్నాను. మంచిదే, ఆనందం మనం చూస్తున్నటువంటి వేరే కార్యక్రమాలు లేదు, లేకపోతే మనం ఏదో సంపాదన లేదు, మన యొక్క ఏదైతే వ్యాపారాలు ఉన్నాయో అవన్నీ మంచివి కానీ వాటిల్లో లేదు. కొంతవరకే ఏదో ఇంట్రెస్ట్ చేస్తున్నాం కానీ మళ్ళీ అప్పుడప్పుడు దుఃఖం వచ్చేస్తాం. కానీ వాటన్నిటి పక్కన పెట్టి ఆత్మానందం, ప్రశాంతత కావాలంటే ప్రభు ద్వారా నీకు నాకు కలుగుతుంది. అందుకనే పౌలు భక్తుడు అంటాడు, ఆనందించుడి మరలా చెప్పుదురు ఆనందించుడి. ఫిలిప్పీ పత్రికలో చాలా స్పష్టమైన మాట చెప్పాడు. ఆయన జైల్లో ఉండి కూడా ఆ సంఘాన్ని ప్రోత్సహిస్తూ ఆనందిస్తున్నాడు. అయ్యా నేను మళ్ళీ చెప్తున్నా, ఆనందంగా ఉందండి, ఎందుకంటే ప్రభు ఉన్నాడు మనకి, ప్రభువుని ఆనందించండి అని చెప్పి హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి విశ్వాసాల ముగింపులో మనం నేర్చుకోవాల్సిన పాఠం అదే. ఆనందం కావాలి మనందరికీ, కానీ ఎక్కడ దొరుకుతుంది? దేవుని సన్నిధిలో దొరుకుతుంది. దేవుని వాటిని చదవడం ద్వారా దొరుకుతుంది. దేవుని వాటిని అర్థం చేసుకొని ఇక దుఃఖాన్ని పక్కన పెట్టి వచ్చేస్తా అప్పుడప్పుడు దుఃఖం ఏడుపు వచ్చేస్తా ఉంటుంది. ఎంత సంతోషంగా ఉన్నా ఒక్కసారి మళ్ళీ దారి చూపిస్తూ ఉంటాం. వాటన్నిటి పొరపట్టమే ప్రభు నాతో ఉంటాడు అని ధైర్యంగా ఉంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. చీకటిలో ఉన్నప్పుడు మనం చీకటిగా ఉంటుంది, లైట్ అయ్యగానే ఆటోమేటిక్ చీకటి బయటకు వెళ్ళిపోతుంది. అలాగే నేను దుఃఖం ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, కానీ ఆ బాధ దుఃఖం వెళ్ళిపోవాలంటే దేవుని సన్నిధి నీ లోపల ఉండాలి. అంటే దేవుని యొక్క సన్నిధిలో నువ్వు హ్యాపీనెస్ ఎప్పుడు కూడా కలిగి ఉంటే, ముఖములు చిరునవ్వు చెదిరిపోకుండా నువ్వు ముందు కొనసాగితే ఇక నీకు దుఃఖం అనేది అలా లేదని చెప్పట్లా, వస్తుంది, కానీ వాటిని పక్కకి నెట్టేయాలి. అలవాటు చేసుకోవాలి. దేవుని ఆనందిస్తాను, దేవునితో సంతోషిస్తాను అనే ఉత్సాహంతో నీవు కనుక కొనసాగితే నీకు నాకు అన్నీ కూడా ప్రభు అనుగ్రహించాడు. అటు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రేమైన వారులారా, దేవుడు అనేక విషయాల్లో నీకు నాకు సహాయం చేస్తాడు. ఏ కార్యక్రమం మనకు కావాలన్నప్పటికీ సమస్తానికి దేవుడు మనతో ఉన్నాడు. నీకేం కావాలి? సంతోషం కావాలండి, ఆనందం కావాలి. ఎక్కడ దొరుకుతుంది? దేవుని ద్వారానే వస్తుంది. యేసయ్య నీ కోసం, నా కోసం సంతోషం ఇవ్వడానికే మనిషిగా వచ్చాడు, మన కోసం ప్రాణం పెట్టాడు. కాబట్టి నువ్వు ఏడవద్దుగా, దుఃఖపడద్దు, బాధపడద్దు. దేవుని రాజ్యం అంటే మరేదో కాదన్నాడు. అందుకని పరిస్థితులు మాట్లాడుతూ పౌరులు నీకు సమాధానమైంది, పరిశుద్ధాత్మ ఆనందంలో ఉన్నది అంటాడు. పరిశుద్ధాత్మ ఆనందించవలసిన భాగ్యం దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తున్నాడు. అదే దేవుడు రాజ్యం అంటే దేవుడు నీతో నాకు ఉండడమే. దేవుడు మనలో ఆనందాన్ని కలిగించాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు ఎప్పుడు దుఃఖముతో కాదు, కానీ దేవుడు నాతో ఉన్నాడని ఆవశ్యకం చెందుతూ అంటే ఆనందిస్తూ పాటలు పాడుకుంటూ ఉత్సాహంగా ఉల్లాసముగా దేవుడిలో గడపాలని, దేవుడితో రావాలని దేవుడికి కోరుతుంది. అలా నువ్వు ఆనందిస్తూ ఉంటే నీలో దుఃఖం పారిపోతుంది, అప్పుడు ఏం చేయలేక వెళ్ళిపోతాడు. కాబట్టి మనం ఆనందంగా ఉంటాం, నేర్చుకుంటాం. క్రైస్తవుల గొప్ప లక్షణం ఆనందంగా ఉండడమే. ఆ ఆనందం ప్రభు ద్వారానే మనకు వస్తుంది. కాబట్టి మనం చేసే పనుల వల్ల కాదు, ప్రభు వాక్యం చదవడం ద్వారా, ఆ వాక్యాన్ని అర్థం చేసుకున్న దాని ప్రకారం జీవించడం ద్వారా
మన ఆనందించగలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మహోన్నతుడా, మా మంచి దేవా యేసయ్య నీకు వందనాలు. నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడడానికి వందనాలు. మేము ఆనందం అంటే ఏమిటో, ఆనందంగా ఉండాలంటే మేము ఏం చేయాలో మాకు నేర్పించాలి. ప్రభావికి స్తోత్రాలు. మేమందరం ఆనందంగా ఉండాలని అనుకుంటున్నాం, కానీ అది మా వల్ల కావట్లేదు. ఎప్పుడు ఏదో ఒక దుఃఖం, బాధ, కష్టం, ఇరుకు, ఇబ్బంది వస్తూనే ఉన్నాయి. వాటిని అధిగమించి మేము నీలో కొనసాగే భాగ్యం మాకు దయచేయండి. నీ లేఖనాన్ని అర్థం చేసుకుని ప్రభా, నువ్వు మాకు తోడుగా ఉన్నావని, మమ్మల్ని ఆనందింపజేసే దేవుడు అని గుర్తించాం ప్రభా. కాబట్టి నేను స్తుతిస్తూ, నేను ఆరాధిస్తూ, ఉత్సాహగానం చేస్తూ నీ సదవు కొనసాగే భాగ్యం మాకు దయచేయండి. వీళ్ళు చేస్తున్న ఉద్యోగాలను సహాయం చేయండి. వారి వ్యాపారాలను తీపించండి. వారు కోరిన ఆదాయం తెచ్చండి. ఏ లోటు ఇబ్బంది కలుపుకుంటే తోడుగా ఉంచండి. అలాగే ప్రభా, ప్రత్యేకంగా మా దేశం కొరకు ప్రార్థన చేస్తుంది. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలను ప్రార్థన చేస్తుంది. ఈ కరోనా మహమ్మారి నుంచి మమ్మల్ని భద్రపరచండి, కాపాడండి. మీ అద్భుతంగా జరిగించి మీరు భయపడుతుంది. సంవత్సరాలు మీరు తెచ్చి తండ్రి నీకు వందనాలు. అలాగే దేవా, నీ కృపను పంపించి భద్రపరిచి సహాయం చేసి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుతారు. ఈ మనవులన్నీ కూడా సర్వోన్నతులు యేసుక్రీస్తునామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యందు దేవుని సహవాసం మనందరికీ ఈ పరలోకములో దేవుడు తిరిగి వచ్చి పరిగెత్తము సదాకాలము తోడైతే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.